నాకు లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ గురించి చెప్పండి అని చెప్పి. ఈ ఏటీఎస్ అంటే ఏంటి? ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? బట్ మీకు కాల్స్ ఏమి రాకపోతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తుంది? యాక్చువల్ ట్రూత్ ఏంటంటే ప్రాబ్లమ్ మీ స్కిల్స్‌ది కాదు, మీ రెజ్యూమ్‌ది. 90% ఆఫ్ ఐటీ కంపెనీస్ ఈ ఏటీఎస్‌ని యూజ్ చేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ అనేది 7 సెకండ్స్‌లో మీ రెజ్యూమ్ స్కాన్ చేసేస్తుంది. ఫ్రెషర్స్ యూజువల్‌గా ఇది స్కిప్ చేస్తూ ఉంటారు. అదే పెద్ద మిస్టేక్ అనమాట. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమై ఉండాలి ఈరోజు వీడియో దేని రిలేటెడ్ అని చెప్పి. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు ఇప్పటికే ఒక 50, 100 జాబ్స్‌కి అప్లై చేసి అసలు కాల్స్ రాకుండా మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకుంటున్నారా? యాక్చువల్ ట్రూత్ ఏంటంటే ప్రాబ్లమ్ మీ స్కిల్స్‌ది కాదు, మీ రెజ్యూమ్‌ది. మీ రెజ్యూమ్ వీక్ అనుకుంటున్నారేమో, మీ రెజ్యూమ్ వీక్ కాదు. ఇది యాక్చువల్‌గా ఇన్విజిబుల్ అనమాట. ఇన్విజిబుల్ దేనికంటే ఏటీఎస్‌కి. ఈరోజు ఆ ఇష్యూని మనం సాల్వ్ చేసుకుందాము. యాజ్ ఎ ఫ్రెషర్‌గా మీరు ప్రతిరోజు వినే మాట ఏంటంటే, మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు, మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు అని. బట్ మీకు కాల్స్ ఏమి రాకపోతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తుంది? ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది టాలెంటెడ్ ఉండొచ్చు. కానీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి ఉన్నారు కదా! జస్ట్ బికాస్ మీకు స్కిల్స్ లేకపోవడం వల్ల కాదు. మీ రెజ్యూమ్ అనేది అసలు రిక్రూటర్స్ దాకా వెళ్ళకపోవడం వల్ల. ఈరోజు వీడియోలో అసలు ఏటీఎస్ అంటే ఏంటి? ఏటీఎస్ మీ రెజ్యూమ్‌ని ఎలా రిజెక్ట్ చేస్తుంది? పర్ఫెక్ట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అండ్ అలాగే నౌకరీలో ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ఇది మోటివేషన్ వీడియో కాదండి. ఇది జస్ట్ స్ట్రాటజీ వీడియో అంతే. ముందుగా ఏటీఎస్ అంటే ఏంటి? ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. 90% ఆఫ్ ఐటీ కంపెనీస్ ఈ ఏటీఎస్‌ని యూజ్ చేస్తున్నాయి. హెచ్ఆర్ మీ రెజ్యూమ్ చూడకముందే సాఫ్ట్‌వేర్ అనేది 7 సెకండ్స్‌లో మీ రెజ్యూమ్ స్కాన్ చేసేస్తుంది. ఒకవేళ ఏటీఎస్ అనేది మీ రెజ్యూమ్‌ని చదవలేకపోతే అది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయిపోతుంది. అందుకే ఎక్కువ శాతం మన స్టైలిష్ రెజ్యూమేస్ అనేవి ఫెయిల్ అయిపోతున్నాయి. సో, ఇలా మన రెజ్యూమ్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ ఏటీఎస్ రెజ్యూమ్ రూల్స్ అనేవి చెప్తాను. మీరు ఫ్రెషర్స్ అయితే ప్లీజ్ ఫోటోస్‌ని కానీ, ఐకాన్స్‌ని గానీ, గ్రాఫిక్స్ లేకపోతే 2 కాలమ్ రెజ్యూమ్స్ ఉంటాయి కదా! అట్లాంటివి ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. ఏటీఎస్‌కి డిజైన్స్ అనేవి అస్సలు నచ్చవు. అది ఎక్కువ శాతం టెక్స్ట్‌నే చూస్తదనమాట. కీడెంచి మంచెంచమన్నారు కదా! సో, ముందుగా ఏం చేయకూడదో తెలిసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. సో, ఇప్పుడు పర్ఫెక్ట్ ఏటీఎస్ స్ట్రక్చర్ అనేది మీకు చెప్తాను. ముందుగా హెడర్. అందులో మీ నేమ్, ఫోన్ నంబర్, అలాగే మీ ప్రొఫెషనల్ ఈమెయిల్. మీకు లింక్డ్ఇన్ ఉంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ మీ సిటీ. ఇది సరిపోతుంది. మీ ఫోటో లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ప్రొఫెషనల్ సమ్మరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్ యూజువల్‌గా ఇది స్కిప్ చేస్తూ ఉంటారు. అదే పెద్ద మిస్టేక్ అనమాట. ఇది ఎలా రాయాలో మీకిప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీఎస్‌సి గ్రాడ్యుయేట్ అనుకోండి. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ జావా, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఎస్‌క్యూఎల్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ యూజింగ్ స్ప్రింగ్ బూట్. ఈగర్ టు కాంట్రిబ్యూట్ టు రియల్ వరల్డ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. ఈ సెక్షన్ అనేది మీ జాబ్ డిస్క్రిప్షన్ కీవర్డ్స్‌కి ఖచ్చితంగా మ్యాచ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చి స్కిల్స్ సెక్షన్. ఇది ఏటీఎస్ మ్యాగ్నెట్ లాంటిది. మీకు నచ్చినట్టు ఏయో ర్యాండమ్‌గా స్కిల్స్ అనేవి యాడ్ చేసేయొద్దు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చనుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమొచ్చు జావా, పైథాన్ అని రాయండి క్లియర్‌గా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. స్ప్రింగ్ బూట్, హైబర్నేట్. నెక్స్ట్ వచ్చి డేటాబేసెస్, మైఎస్‌క్యూఎల్. నెక్స్ట్ వచ్చి టూల్స్ అనమాట. గిట్‌హబ్ ఆర్ గిట్. అండ్ లాస్ట్ వచ్చి కాన్సెప్ట్స్ అనమాట. ఊప్స్, డేటా స్ట్రక్చర్స్. ఈ ఒక్క సెక్షన్‌కే ఏటీఎస్ అనేది 40% వరకు స్కోర్ చేస్తుంది. సో, మీరు మాత్రం ఈ సెక్షన్ చాలా జాగ్రత్తగా పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్స్. ఫ్రెషర్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్‌గా ఫ్రెషర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి ప్రాజెక్ట్సే మీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీరు సింపుల్‌గా వర్క్డ్ ఆన్ జావా ప్రాజెక్ట్ అని పెట్టేయొద్దు. ఎలా రాయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
డెవలప్డ్ ఏ జావా బేస్డ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ MySQL. ఇట్లా క్లియర్‌గా రాయండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే చేస్తాను. అండ్ లాస్ట్ వచ్చి కామన్‌గా చేసే రెజ్యూమ్ మిస్టేక్స్ ఏంటో చూద్దాము. ఈ మిస్టేక్స్ అనేవి చాలా సైలెంట్‌గా మీ రెజ్యూమ్‌ని కిల్ చేసేస్తూ ఉంటాయి. అన్ని జాబ్స్‌కి ఒకటే రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయడం అండ్ అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ మీకు లేని స్కిల్స్‌ని కూడా ఫేక్ స్కిల్స్ పెట్టడం, పెద్ద పెద్ద పారాగ్రాఫ్‌లు రాసేయడం అండ్ అలాగే కీవర్డ్స్‌ని యూజ్ చేయకపోవడం. ప్రతి జాబ్‌కి ఒక కస్టమైజ్డ్ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే ఏంటో. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. మీకు తెలియక అంతే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సో, మీరు నెక్స్ట్ టైమ్ జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫార్మాట్‌ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలాగే నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఈజీగా ఒక శాంపుల్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫ్రెషర్స్ నౌకరీలో ఎలా అప్లై చేయాలి? గుర్తుపెట్టుకోండి, నౌకరీ ఈజ్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ విజిబిలిటీ. మీ నౌకరీ ప్రొఫైల్ ఎప్పుడు 100% కంప్లీట్ అయి ఉండాలి. అండ్ అలాగే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఎవ్రీ 2 డేస్‌కి మీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫైల్ అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే రిక్రూటర్ సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది ఈజీగా విజిబుల్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చివరగా నేను చెప్పాలనుకునేది ఒకటే. రిజెక్షన్స్ అనేవి పర్మనెంట్ ఏం కాదు. స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రెజ్యూమ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. మీ మీద మీ నమ్మకం ఎప్పటికీ కోల్పోకండి. మీరేమీ వెనకబడి లేరు. ఒక మంచి రెజ్యూమ్, మీరు స్మార్ట్‌గా అప్లై చేసే విధానం అండ్ అలాగే ఒక రిక్రూటర్ కాల్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. స్కిల్స్‌తో పాటు మీ స్ట్రాటజీ కూడా ఉపయోగిస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఈ 2026లో ఎవరైతే జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్‌ని అప్లోడ్ చేయండి. మీకు కన్ఫర్మ్‌గా జాబ్ వస్తుంది. అండ్ ఈ 2026లో ఎవరైతే జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీకు కన్ఫర్మ్‌గా వెరీ సూన్ జాబ్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఈ ఛానల్‌లో కంటెంట్ మీకు నచ్చితేనే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ రిలేటెడ్ వీడియోస్ చాలా చేశాను నేను. ప్రతి ఒక్కటి మీలో ఒక్కరికైనా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే చేసేదాన్ని. ఐ హోప్ మీలో ఒక్కరికైనా ఈ వీడియో కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.